కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉన్న గుంటూరు జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆకడాలు ఆకాశాన్నంటాయి. కొండలు కరిగిస్తూ ప్రజల ప్రాణాలను తాకట్టు పెడుతున్నాయి. అక్రమ గ్రానైట్ దందాతో కోట్లు ఆర్జిస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఒకటి రెండు కాదు, నెలల తరబడి ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అసలు ఈ గ్రానైట్ పనులు చట్టబద్ధమైనవేనా లేక ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న దంతానా? గుంటూరు జిల్లా గ్రానైట్ మైనింగ్ ప్రాంతాలు సుదీర్ఘకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామానికి అతి సమీపంలో సుమారు 15 ఎకరాల పైనే విస్తీర్ణంలో ఉన్న కొండ ఇప్పుడు మైనింగ్ మాఫియాకు బలవుతుంది. వెంకట సాయి గ్రానైట్, శ్రీ గ్రానైట్, అలాగే వెంకట సాయి కృష్ణ క్రషర్స్ అనే 3 క్వారీలు పగలు రాత్రి తేడా లేకుండా భారీ బ్లాస్టింగ్ తో గ్రానైట్ ను కట్ చేస్తూ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నాయన్నది స్థానికుల ఆరోపణ. బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో భారీ శబ్దాలకు కొండలే కంపిస్తున్నాయి. పేలులతో ఎగిసిపడుతున్న రాళ్లతో ఇళ్లకు పాకుళ్లు, కొన్ని ఇళ్లు కూలిపోయిన పరిస్థితి. భూకంపం వచ్చినట్టుగా ప్రతి బ్లాస్టింగ్ కి గ్రామం మొత్తం వణికిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వనరుల భద్రత కోసం అనేక మంది అధికారులు, పోలీసు బృందాలను కోరినా ఫలితం కాదు కదా. రోజు రోజుకు మైనింగ్ మాఫియా ఉన్మాదం హద్దులు దాటుతుందన్నారు. ఇక కలెక్టర్ కార్యాలయం చుట్టైతే లెక్కలేనన్ని సార్లు తిరిగామని స్థానికులు చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ మైనింగ్ కు నిజంగా పర్మిషన్లు ఉన్నాయా అని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. సరే సరే ఏమైందిలే, ఏమైందమ్మా? సరే సరే చూడు, అన్నయ్యని అడుగుతా, మాట్లాడు. నాకు కాళ్ళు లేవు, కూర్చుంటే నడవలేను, లెగితే కూర్చుంటే లెగ్గలేను. మరి అట్టేటప్పుడు రాళ్ళు వస్తాయి. నేను నా పరిస్థితి ఏందండి? ఆ అబ్బాయికి నోరు లేదు, ఏడు ఆడుకోడుగా వెళ్ళే పిల్లడికి నోరు లేదు. మేమంటే చెవులని వచ్చి ఉరుగుతాం, వయసు వాళ్ళు ఉరుగుతారు. ఆ అబ్బాయి అట్టు ఉరుగుతాడు, వినపడదు. మూగు పిల్లోడు ఆడుకోడుగు బులుగు పని చేసుకున్న పిల్లడు. మరి వాళ్ళ పరిస్థితి ఏందండి? మరి మా నడవలేని వాళ్ళు మేము ఎట్టాగండి చెప్పండి? కొండ దగ్గర, ఇళ్ళు దగ్గర, ఇది మెయిన్ రోడ్డు. ఎంతంతలా రాళ్ళు వచ్చి అల్లాడిపోయారు. కళాపు జల్లినాయి రాళ్ళు. అక్కడ పెడితే వచ్చేసినాయి. ఈ టయానికి పెట్టేస్తారు, ఈ టయానికి పనుల్లో ఉంటారు జనం. మరి ఎట్టాగండి దాన్ని పరిశీలించండి. నాకు కాళ్ళు లేవు, కూర్చుంటే నడవలేను. డస్ట్ పెడుతుంటే అది ఇంట్లోకి వస్తున్నాయి. మాకు పొగ వస్తుంది, గొడ్డల నిండా పడుతుంది. ఒంట్లోకి పోతుంటే చాలా ఎలర్జీలు వస్తున్నాయి, బాగా అట్లేదు. మరి మా బాధలు మాకుంటే పోలీసులు మరి చర్య తీసుకోవాలి. అది వాళ్ళకు కొండళ్ళే రాళ్ళు పెడితే వస్తున్నాయి. అది మా ఇంట్లో కూడా చిట్లు పోయింది ఉంది, ఇప్పుడు కూడా చిట్లు. అవన్నీ అడిగితే అవి ఎట్ట పని చేయాలని ఎవరు అడగల, చెప్పలా. అదే వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడే దమ్ము అని అంటే పైన పనిముట్లు పెట్టుకున్నా కానీ అవి కూడా లోపల కింద పడతాయి, అవన్నీ చేస్తాయి. మరి గోడ పడిద్దామని మాకు ఇదైద్ది, ఇది భయమే. ఇంట్లో నుంచి బయటికి రాము, అక్కడ ఉండి బయటకు వస్తే రాళ్ళు, ఇంతంతలా రాళ్ళు కూడా వస్తాయి. డస్ట్ పెడుతుంటే అది ఇంట్లో. పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు రాళ్ళు పడ్డి మరి మేము పోయి చెప్పాము, వాళ్ళ అధికారులు రావాలి కదా. సరే పోలీసు బృందాంగం కూడా ఇక్కడికి రావాలి కదా. ఎవరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ మా సమస్య ఏదైనా చెప్పుకోవడానికి వెళ్ళినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పైన అధికారులు పట్టించుకోవట్లేదు. అదేమంటే ఊరు మొత్తం డబ్బులు ఇచ్చామంటున్నారు. డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆ లిస్ట్ ఏదో మాకు బయట పెట్టమను. సరే అది అనవసరం మాకు. ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే 10 మంది మేము పోయి అడిగాంగా, పోలీసులు రావాలిగా, పైన పోనీ కోరి ఆయన రావాలి కదా. ఏందమ్మా సమస్య అని ఇంతవరకు వాడు బయటకు రాలేదు. వాళ్ళు ఎవరైతే మాకెందుకండి? మాకు సమస్య జరుగుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది. జరిగినప్పుడు రావాలి కదా, ఆ కోరి సంబంధించిన అతను రావాలి కదా. ఇంతవరకు రాకపోవటం ఏంది? 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి మేము చెప్పలేరు కదా, పోలీస్ స్టేషన్ చుట్టూ, ఎంఆర్ఆర్ చుట్టూ తిరుగుతున్నా. ఇంతవరకు రాకపోవటం ఏంది? కారణం ఏంది?
అసలు ఏంది సమస్య మాకు వచ్చి చెప్పాలా. ఇవాళ మాత్రం మేము ఊరుకోము, మొత్తం పోయి అక్కడ ధర్నా చేస్తాం అవసరం అయితే. అది మా సమస్య. మాకు చాలా ఆరోగ్య ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎలర్జీలు అవుతున్నాయి, డస్ట్ వల్ల ఇబ్బంది, పిల్లల చదువులు. అంటే పల్లెటూరు అని పట్టించుకోకుండా వదిలేస్తారా? ఇన్ని పేపర్లకు వేసారు, ఇంత వేసారు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఏంటి? అసలు ఏంది సమస్య? ఇంతవరకే వచ్చిన పేపర్లో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు. పిల్లలు బాగా సౌండ్లు చెవుల్లో నుంచి గుయ్యి అంటా ఉంటాయి, తల్లరాలన్నీ ఏదో ఇంకా ఇబ్బంది పడతా ఉంటాం. ఆరోగ్యపరంగా దుమ్ము దగ్గులు వస్తాయి, ఆయాసంగా అట్ట అనిపిస్తూ ఉండిద్ది. ఒక్కోసారి పిల్లకి ఇంకా ప్రశాంతం చదువుకోవడానికి ఉండదు, ఆ సౌండ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మా ఇల్లు అన్ని క్రాకిచ్చిపోయినాయి, ఇంకా ఎప్పుడు పడిపోతే తెలియదు. ఇంకా మళ్ళీ నేలలో పెడుతున్నారు, ఆ నేలలో పడితే ఇంకా భూకంపాలాగా అయిపోతాయో భయం పడుతుంది మాకు. ప్రాణహాని జరిగితే ఏంది పరిస్థితి? మాకు ఈ కొండ వల్ల ప్రాణహాని జరిగేటట్టుంది, ఆ కొండ ఆపాలి. ఇంకంతే మేము కోరుకునేది అదే. ఏడ చోట పక్కింటి పోయి మోటార్ వాళ్ళు కాడ పోయి పైపులు వేసుకొని లక్ రావాలా, నీళ్లు ఎండిపోతా, బావి ఉండదు ఎండిపోయిద్ది. ఇది మళ్ళీ నైట్ క్రాసింగ్ పెడతారు, ఇదంతా లాక్కొని పోయింది ఊటంతా, 2 బావిలు ఎండిపోతాయి. బాగా సౌండ్లు చెవుల్లో నుంచి గుయ్యి అంటా ఉంటాయి, తల్లరాలన్నీ ఏదో ఇంకా ఇబ్బంది పడతా ఉంటాం. ఆరోగ్యపరంగా దుమ్ము దగ్గులు వస్తాయి, ఆయాసంగా అట్ట అనిపిస్తూ ఉండిద్ది. ఒక్కోసారి పిల్లకి ఇంకా ప్రశాంతం చదువుకోవడానికి ఉండదు, ఆ సౌండ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మా ఇల్లు అన్ని క్రాకిచ్చిపోయినాయి, ఇంకా ఎప్పుడు పడిపోతే తెలియదు. ఇంకా మళ్ళీ నేలలో పెడుతున్నారు, ఆ నేలలో పడితే ఇంకా భూకంపాలాగా అయిపోతాయో భయం పడుతుంది మాకు. ప్రాణహాని జరిగితే ఏంది పరిస్థితి? మాకు ఈ కొండ వల్ల ప్రాణహాని జరిగేటట్టుంది, ఆ కొండ ఆపాలి. ఎవరో వచ్చి ఏదేదో చేస్తున్నారు, దానికి లిమిట్ లేదు. పొల్యూషన్ బాగా ఇదవుతుంది, బ్లాస్టింగ్ టైం ఒక టైం అన్నది ఉండలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకొని మమ్మల్ని ప్రజలను అన్నదాన్ని మేము ఎంత చెప్పినా కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ మమ్మల్ని అసలు పరిగణనలోకి తీసుకుంటే వీళ్ళంతలే అని వాళ్ళు అధికారులతోటి కుమ్మకాయి వాళ్ళు మేనేజ్ చేసుకొని అక్కడనే వ్యవహరించుకొని ఆఫీసులోనే ఎవరికి ముట్ట చెప్పాల్సిన అమౌంట్ వాళ్ళకి ముట్ట చెప్పుకొని వాళ్ళ విధులు నిర్వహించుకుంటున్నారు. వినాయక రూప గ్రానైట్ ఒకటండి, ఓంశ్రీ గ్రానైట్ ఒకటి, పక్కనే వెంకటసాయి గ్రానైట్ ఒకటి. ఈ 3 కోరీలు, ఇంకా కొండ చుట్టూరు గ్రానైట్ కోరీలు ఉండి, మెట్ల కోరీలు ఉండి, కొండ చుట్టూరు వర్క్ జరుగుతూనే ఉంది. ఎవరో వచ్చి ఏదేదో చేస్తున్నారు. గొల్లపాలెం గ్రామం అండి, పిరంగపురం మండలం. 25 ఏళ్ళ నుంచి పెడతారన్నారండి ఈ కోరి, గ్రానైట్ కోరి. ఆ రాళ్ళు బ్లాస్టింగ్ ఎట్లా పడితే అట్నే వస్తున్నాయండి ఇళ్ళ మీదకి. చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, మేము రెకాడితేనే డొక్క నిండేది మాకు. మేము పనులకు పోతున్నామండి, మేము పనులకు పోయేటప్పుడు మరి పిల్లల్ని ఇడిచిపెట్టిపోతున్నాం. చాలా సార్లు ఒక అమ్మాయి చెయ్యి మీద కూడా పడింది. అయినా కానీ మేము చెబుతున్నా కానీ 25 ఏళ్ళ నుండి అండి ఇది జరుగుతుంది, అయినా కానీ ఎవరు ఆపటం లేదండి. ఆ పక్కన 100 గాతాలు కలిసి ఒకే వైర్కు ముట్టేస్తారు. అప్పుడు తలుపులు కిటికీలు అన్నీ దుపుక్కుమంటము, ఇళ్ళు సామాన్లు కూడా పడిపోవటము, దువ్వ ఊరి మీద పడతాము. మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ కోరి నుంచి. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆదుకుంటారని మేము మనం చేసుకుంటున్నాం. గొల్లపాలెం గ్రామం అండి, పిరంగపురం మండలం. 25 ఏళ్ళ నుంచి పెడతారన్నారండి ఈ కోరి, గ్రానైట్ కోరి. మరి మాకైతే కనుక రక్షణ లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కోరి వాళ్ళైనా ఎవరైనా కానీ రాళ్ళు పడ్డాయని మనం తెలియపరిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ప్రాణాలు బాగాలేదుగా అంటున్నారు. అంటే ప్రాణం పోతేనే పట్టించుకుంటారా, లేకపోతే లేదా? మొన్న అయితే రాళ్ళు పడి 3 ప్రాణాలు పోయాయి. దద్దర్లాంట వచ్చాం. ఇంత ఓటికి మా కాడికి వచ్చి ఆ కొండ దెబ్బలు పేల్చిన వాళ్ళు కానీ, ఈ ఊరు పెద్దలు కానీ వచ్చి మా కాడికి వచ్చి ఏ ఊరు కూడా మమ్మల్ని చర్య తీసుకోలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి లెటర్ ఇచ్చాము, పోలీస్ స్టేషన్లో లెటర్ ఇచ్చాము. ఏ ఊరు కూడా వచ్చి మాకు ఇంత ఒటికి ఇది పలానిది మీకు మాట్లాడతాము అని వచ్చి ఒక్కళ్ళు చెప్పలేదండి. మేము మాత్రం ఫ్యానం గుప్పెట్లో పెట్టుకొని ఉంటున్నాము. మా ఇల్లు అదురుతుని డస్ట్ అలర్జీలు వస్తుంది ఆ దోవకి. మాకు మాత్రం సరైన న్యాయం చేయాలండి. మరి మాకైతే కనుక రక్షణ లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా కోరి వాళ్ళైనా ఎవరైనా కానీ రాళ్ళు పడ్డాయని మనం తెలియపరిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ప్రాణాలు బాగాలేదుగా అంటున్నారు. అంటే ప్రాణం పోతేనే పట్టించుకుంటారా, లేకపోతే లేదా? మొన్న అయితే రాళ్ళు పడి 3 ప్రాణాలు పోయాయి.
దద్దర్లాంట వచ్చాం. ఇంత ఒటికి మా కాడికి వచ్చి ఆ కొండ దెబ్బలు పేల్చిన వాళ్ళు కానీ ఈ ఊరు పెద్దలు కానీ వచ్చి మా కాడికి వచ్చి వర్షం పడ్డట్టు పడ్డాయి రాళ్ళు, అంతంతలో రాళ్ళు పడుతున్నాయని మేము ఆ పక్కలకు రాళ్ళు ఎదురుకు బాగాలేముగా లోనకు పరిగెత్తబట్టి ప్రాణం మిగులుతున్నాయి. ఇట్లా ఎన్నోసార్లు జరిగింది. ఇక్కడ దెబ్బలు పెట్టినప్పుడల్లా వాళ్ళు చెప్పడం కూడా లేదు దెబ్బలు పెడుతున్నామని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేల్చి మారనుకుతున్నారు, పైన వస్తున్నాయి రాళ్ళు. అట్లా ప్రతిరోజు మేము దాక్కొని ఉండాల్సి వస్తుంది ఇళ్లలో. నైట్ ఏమన్నా కానీ నైట్ పూట ఆటలతోటి రాళ్ళు డమా గుద్దటం ఈ చదువుకునే పిల్లలకి అందరికి డిస్టర్బ్ అవుతుంది. బట్టలు వేసుకున్నాం అనుకో, వర్షం వాన ఇంకా ఇప్పుడు ఈ చలికాలం కదా, ఇంకెండాకాలం వచ్చిందనుకో గాలి ఇట్లా భయం తోలిద్ది. ఆ డస్ట్ మొత్తం గుడ్ల మీద పట్టడం మాకు ప్రతి ఒక్కటి కూడా సమస్య ఇక్కడ. అది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ వర్షం పడ్డట్టు పడ్డా. ఈ మైనింగ్ కు నిజంగా పర్మిషన్లు ఉన్నాయా అని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఎన్ఓసి సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు అని నిలదీస్తున్నారు. విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు రెవెన్యూ అధికారులు ఇలా అనుమతులు ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ డీడీ ఈ అక్రమాలకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అడుగుతున్నారు. అంతేకాదు ఎవరు ముట్టలు అందుకున్నారు, అధికారులు ఎంత లంచం తీసుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా ప్రాణాలతో చెలగాటం ఆడటానికి మీరెవరంటూ అటు ప్రభుత్వానికి అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు క్వారీ యాజమాన్యం మాత్రం మాకు అన్ని పర్మిషన్లున్నాయి, డిప్యూటీ డైరెక్టర్ అనుమతులు ఇచ్చారు, కావాలంటే పోలీసులు కలెక్టర్ల ద్వారా ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్తున్నారు. మరి గ్రానైట్ తవ్వకాల్లో నిజాలు దేవుడికే తెలియాలి. ప్రజలు, వృద్ధులు, పిల్లలు భయంతో బతుకుతున్నారనేది పచ్చి నిజం. కానీ ఒక చోట పర్మిషన్ లిస్టు చూపించి మరో చోట అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బలపడుతున్నాయి. గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. రాజధాని పరిధిలో ఉన్న తాటికొండ నియోజకవర్గంలోనే ఇలాంటి అక్రమ మైనింగ్ జరగడం అవమానం కాదా అనే ప్రశ్నలు ఘాటుగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్న అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మా ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని నిలదీస్తున్నారు. అంతేకాదు తాటికొండలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల వత్తాస్తోనే ఈ దందా సాగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకున్న వారిపై దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా గ్రానైట్ మాఫియా ఆకటాలను అడ్డుకట్ట వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఉన్నాము ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం పెరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ గొల్లపాలెం గ్రామంలో గ్రానైట్ క్వారీ అనేది చాలా వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు. ఈ గ్రానైట్ క్వారీల వల్ల ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి. వృద్ధులు, పిల్లలు చాలా అనారోగ్యానికి గురి హాస్పిటల్లో పాలవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు గొల్లపాలెం గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం కరెక్ట్గా ఈ లొకేషన్లో ఉన్నాము. ఈ గ్రానైట్ క్వారీకి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ మాకు పర్మిషన్స్ ఉన్నాయి. మైనింగ్ డీడీ, ఏడీ మాకు చెకింగ్ వెరిఫికేషన్స్కి వచ్చి మాకు పర్మిషన్స్ అయితే ఇచ్చారు, పర్మిషన్ శాంక్షన్ అయితే చేశారు. కానీ ఏ గ్రానైట్ ఇంకా దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొండ దాదాపుగా ఒక 15 ఎకరాల గ్రానైట్ క్వారీ అయితే ఉంది. ఈ 15 ఎకరాల గ్రానైట్లో అయితే మాత్రం 3 క్వారీలు 3 కాంట్రాక్టులు అయితే చేస్తున్నారు. ఈ 3 కాంట్రాక్టులకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ అయితే మాత్రం మాకు పర్మిషన్స్ అయితే ఉన్నాయి, మా దగ్గర నుంచి ఎటువంటి వివాదాస్పదం అయితే లేదు. అయినప్పటికీ ఇక్కడ స్థానికంగా గ్రామస్తులు అయితే మాత్రం మా గ్రానైట్ క్వారీ దగ్గరికే వచ్చి పర్మిషన్స్ లేవు అని చెప్పేసి అనే ప్రజలు వాపోతున్నారు. అంటే మా దగ్గరికి వచ్చి కావాలని చెప్పనేసి వివాదాస్పదంగా ఇంకా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇక్కడ స్థానికంగా గొల్లపాలెం గ్రామస్తులు అయితే మాత్రం మాకు ఈ కొండలో ఇరుచుకుపడి బాంబులతో పేల్చడం, మా ఇల్లు పడిపోతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. ఈ గ్రానైట్ క్వారీకి సంబంధించి అయితే మాత్రం లారీలు టిప్పర్లు తిరగడం వల్ల ఇలా రోడ్లు ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇది సుమారుగా దీనికి సంబంధించి అయితే ఈ గ్రానైట్ క్వారీ ఆగి దాదాపుగా 15 ఎకరాల గ్రానైట్ క్వారీ. ఈ ప్రాజెక్టు వాల్యుయేషన్ దాదాపుగా ఒక 100 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ అయినప్పటికీ ఈ గ్రానైట్ క్వారీ మైనింగ్ డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్ కాస్త దృష్టి పెట్టాలని చెప్పేసి అని ప్రజలు వాదుతున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి సంబంధించిన గవర్నమెంట్ అధికారులు కూడా దీనికి దృష్టి పెట్టాలి. ఇదే గుంటూరు జిల్లాలో పురపాలక శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సెంట్రల్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్, అరే ఇదే గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఈ మైనింగ్ అధికారులపై మీద దృష్టి పెట్టలేదు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అనేసి వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ గ్రానైట్ క్వారీలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ క్వారీ పేల్చినప్పుడు అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నారు. దీనికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అని ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే దీనికి పర్మిషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎన్ఓసి ఇచ్చి తర్వాత లీజుకి మైనింగ్ డిపార్ట్మెంట్ డీటీ అన్ని వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాతే గ్రానైట్ పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాతే పనులు నిమగ్నంలో అయి ఉండి పని చేయాల్సి వస్తుంది. కానీ పర్మిషన్స్ లేకుండా పనులు చేస్తున్నారని చెప్పని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. కెమెరామెన్ మనోజ్తో సువర్ణబాబు, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం గోలపాలెం గ్రామం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.